అనిత ఏం తీసుకొచ్చినావు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి? 2 రోజులు పోయినా గట్టినే మోసుకొచ్చినట్టు నువ్వు. కరేపాకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కరేపాకు చెట్టు ఉంది, అందుకే పొద్దుగా లేచి మా తమ్ముడు తెంపించింది. గట్టిగా మాట్లాడాలి. ఇది పుదీనా. పుదీనా చెట్లు కూడా ఉన్నాయా? పుదీనా నారా చూపించు, బయటికి చూపించు. మరి పుదీనా బాగానే చెట్లు ఉన్నాయి. అమ్మ మొత్తం షేనే విక్కొచ్చు నట్టును. మన సిటీలో అన్ని ఏది కొనాలన్నా ఇగో గింత దానికి 5 రూపాయలు అంట. అందుకే మన అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మా అమ్మ అన్ని ఇస్తుంది. ఇది రణపాలాక రాళ్ళు పోతాయి, తింటే రోజు మార్నింగ్ బ్రష్ చేసుకోగా ఇది తినాలండి. ఏమైతే దీనికి రాళ్ళు పొద్దునే తినాలా? ఇది రణపాలాకండి. పొద్దున్నే పడిగడుపున తిన్నారనుకో, రోజు 2 ఆకులు తిన్నారనుకో, తిని ఒక చెమ్ము నీళ్ళు తాగేసి 1 గంటన్నర తర్వాత ఏం తినొద్దు. ఉన్న రాళ్ళు హెల్దీగా ఉంటారు అన్నట్టు. ఇంకా మామిడికాయలు తీసుకొచ్చినావా? ఓ సూపర్ సూపర్ సూపర్. మీ నాన్న ఇచ్చిండా? గొర్రెల కాడికి కాబట్టి పిల్లలు తింటారని తీసుకొచ్చిన మా నాయన తీసుకొచ్చింది. అవునా? ఇక్కడ కొంటే ఎంత ఒక్కటి 20 రూపాయలు 30 రూపాయలు. బాగానే తీసుకొచ్చినావు అనిత. కూరగాయలు కూడా బాగానే మోసుకొచ్చినావు చేనులకేని. ఏమేమి తెచ్చింది? మా తమ్ముడు ఇచ్చింది. మా తమ్ముడు మార్కెట్ పోతాడు. చేనులే కదా? చేనులే. ఇక చేనులే అండి. ఇవి బుడమకాయలు, ఇవేమో పుల్ల మామిడి కాయలు. పప్పు చారులా తొక్కు పెట్టుకుంటారు కదా, పుల్ల మామిడికాయలా? ఎక్కువ వేసాను కానీ వద్దన్నా, మోయలేం కదా అండి. మా ఆయన నువ్వు ఎక్కువ బరువు మోయలేవు. ఆయన వచ్చిన బస్ కి, అందుకే మా పిల్లలు కూడా ఎవరు రాలేదు. మళ్ళీ పోయినప్పుడు తెస్తాయి. ఇవన్నీ పుల్ల మామిడికాయలు. తొక్కు వేయచ్చు అండి, పప్పు చారు వేయచ్చు. ఇవన్నీ పచ్చిమిరపకాయలు, దొండకాయలు చూపించు. పోసే కింద పోసే. అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మ ఎన్ని ఓసి పంపుతుంది చూడండి బిడ్డలకి, ఎవరికైనా సరే. పోయినప్పుడు ఖాళీ పోతాం, వచ్చినప్పుడు ఇన్ని గణం తెస్తాం. అవునా అనిత? పోయేటప్పుడు ఖాళీగానే నువ్వు బాగానే మోసుకొచ్చినావు. మరి వారానికి ఒకసారి అనిత ఉన్నాయి కదా అక్కడ అన్ని కొనాలి సిటీలు అని మా అమ్మ అన్ని పంపించింది. వారానికి ఒకసారి అనిత కూరగాయలు తీసుకురానికే. అట్లా పోతే ఊకపోతే ఊకరేసి కూడా బాగుండేది. బిడ్డకే కదా ఎంత ఇచ్చేది, ఊరికి ఇస్తారు. కాకరకాయలా? మా తమ్ముడు ఇచ్చింది. తమ్ముడు ఆ చేనులకేం తీసుకొచ్చి ఇచ్చిండంట చూడు. అక్క మీద ప్రేమ చాలా ఉంది. కూరగాయలేనండి, బంగారం కాదు. బంగారం ఇవ్వాలంటే 1,00,000 అయిందండి, కొనలేము. వద్దులే బంగారం, ఎవరిని బాధ పెట్టొద్దు. బుడమకాయలు, చాలా కూరగాయలు. బుడమకాయలు అవి పప్పుచారులు వేయాలి. కాకరకాయ. అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా 2 రోజులు ఉన్నా మా అమ్మ ఇక మా తమ్ముడు ఇవన్నీ వేసి పంపించింది. నాకైతే మా పిల్లల కోసమే మేము తింటాకు